హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ కరుణా ప్రియదర్శిని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? ఉలవ చారు. అంటే ఈ రోజుల్లో ఉలవ చారు అంటారు, పాతకాలంలో ఉలవ కట్టు అనేవాళ్ళు. ఈ ఉలవలను ఇవి వైట్ ఉలవలు ఉంటాయి, రెడ్వి ఉంటాయి, ప్లస్ బ్లాక్వి కూడా ఉంటాయి. నేను ఈరోజు చేసేటువంటి ఉలవ కట్టు బ్లాక్ ఉలవలతో చేస్తున్నానండి. ఇవి నేను ఉలవలని నైట్ నానబెట్టుకున్నాను. ఇవి చాలాసేపు ఉడుకుతాయి కాబట్టి నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ లేవగానే బాయిల్ చేశానండి. 2 hours బాయిల్ చేశాను. పాతకాలంలో కుండలల్లో పొయ్యి మీద చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకు పొయ్యిలు లేవు, కట్టెల పొయ్యిలు లేవు కనుక స్టవ్ మీదనే చేస్తున్నాను. కాబట్టి నేను ఇందులో కుండలోనే చేస్తున్నాను. చూసారా కుండని? ఈ కుండలోనే బాయిల్ చేశాను 2 hours. మనకు బాయిల్ చేస్తే ఈ ఉలవ కట్టు ఇలా వస్తుందండి. చూసారా? నల్లగా ఉందనుకోకండి, ఇది నల్ల ఉలవలండి. ఇది మనము బాగా మరగనివ్వాలండి. చాలా దగ్గరకు వచ్చేదాకా మరగాలి. ఇది మరుగుతూ ఉంటే మనం ఏం చేద్దామంటే ఇందులోకి కొంచెం నిమ్మకాయ ఇంత చింతపండు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకొని, కొంచెం కారం వేసుకొని మరగనివ్వాలి బాగా. ఓకేనా అండి? ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఉల్లవకట్టు ఎలా మరుగుతుందో. ఈ మరుగుతున్న సమయంలో బాగా చిక్కబడాలి. ఇది మరిగే సమయంలో మనము 1 స్పూన్ కారము ప్లస్ 1 స్పూన్ పసుపు, ఓకే, రుచికి సరిపోను ఉప్పు యాడ్ చేయాలి. ఈ ఉప్పు నేను కల్లుప్పు వాడుతున్నానండి. ఇది ఇంకా చాలా మరగాలి. మరిగిన తర్వాత మనము ఇంతలోపు ఇది మరిగేసరికి మనము కొంచెం చింతపండు పులుసు పిసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి.